ఈ దినం మనం సంఘం విషయంలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి పాఠం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులరా. ఇందులో గడిచిన కాలంలో సంఘంతో సహవాసం కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని, సంఘముతో కలిసి దేవుని ఆరాధించాలి అన్నటువంటి విషయాన్ని, సంఘంతో కలిసి దేవుని పని చేయాలన్న విషయాన్ని, సంఘ క్రమమునకు లోబడాలి అన్నటువంటి విషయాన్ని 4 విషయాల్ని మనము నేర్చుకొనుట జరిగినది. కనుక ఈ చివరి అంశము మిగిలినది మనకేమిటంటే, సంఘమును గూర్చి మనం ప్రకటన చేయాలి. అంటే క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత, ఇంకా చెప్పాలంటే ఒక గొప్ప ధన్యత ఏమిటి అనంటే, మనల్ని ప్రేమించి మనకు ప్రసాదించినటువంటి క్రీస్తు యేసు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, తరతరములకు దేవుడికి మహిమను తీసుకొని రాగలిగినటువంటి సంఘం, అది ఎంత గొప్పదో, అది ఎలా శ్రేష్టమైనదో, ఎంతగా విశ్వాసులను సంస్కరించగలదో, హెచ్చరించగలదో, దారిలోకి తీసుకురాగలదో, పరిపుష్టం చేయగలదో, సంఘము ద్వారా ఎన్ని ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతాయో, అదెంత ఉన్నతమైనటువంటి కార్యస్థానమో తెలియదు చాలా మందికి. కనుక సంఘము గురించి మనము లోకమునకు చాటవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇక్కడ చాలా మంది పొరబడే విషయం ఏంటంటే, అంటే నేను వెళ్ళే సంఘం గురించి చెప్పాలి అనుకుంటారేమో. అది కాదు ఇక్కడ. సార్వత్రిక సంఘం, అసలు దేవుడు సంఘం అన్న దాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఆ సంఘ సహవాసం లేకపోతే మన పరిస్థితి ఎట్లా అవుతుంది? ఉంటే ఎలా ఉంటుంది? సంఘంతో కలిసి ఎందుకు ఆరాధించాలి? సంఘంతో కలిసి పని ఎలా చేయాలి? సంఘంలో ఒక క్రమానికి మనం ఎలా మౌల్డ్ అయిపోవాలి? ఇత్యాది విషయాలన్నీ గూడా అది సార్వత్రిక క్రీస్తు సంఘమును గురించి ఎంతో స్పృహ కలిగి, ఎంతో బాధ్యత కలిగి, ఎంతో మెలకువ కలిగి సంఘమును గూర్చినటువంటి ప్రకటన లోకానికి చాటాల్సినటువంటి ఆవశ్యకత దేవుని పిల్లలుగా మనకు ఉన్నది. ఎందుకనంటే మనకు ఈ అంటే మొబలైజ్ చేయటం, తెలియని వాళ్ళకి వాటి విలువను తెలియపరచటం అన్నది ఎంత ప్రాముఖ్యమైనదనంటే, సమాచార ప్రసార శాఖ అనేటటువంటిది ఒకటి రాష్ట్ర మంత్రివర్గంలోను, కేంద్ర మంత్రివర్గంలోను ఏర్పాటు చేయబడి ఉంటది. అంటే అది ఇప్పుడు కుటుంబ సంక్షేమంకు సంబంధించి, మరుగుదొడ్ల ఉపయోగాల గురించి, అలాగే ఆహ్, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ యొక్క విశిష్టతను గురించి, చిన్న కుటుంబం యొక్క విశిష్టతను గురించో, లేదంటే వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ఆవశ్యకత గురించో, రకరకాలుగా ప్రభుత్వ పథకాల యొక్క పరిస్థితుల గురించో, అన్ని రకాలుగా ప్రజలకు అవేర్‌నెస్ కలిగించాలి. దేశ ప్రజలందరికీ అవేర్‌నెస్ కలిగించడానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖే ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం యోచించి, ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి, దానికి కొన్ని వేల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేసి ప్రసారం చేస్తూ ఉంటున్నది, సమాచారం అందిస్తూ ఉంటున్నది మనకు తెలుసు. అట్లనే రాష్ట్ర ప్రభుత్వాల్లో గూడా ఇటువంటి కార్యక్రమాలు మనకు ఈవెన్ టీవీల్లో కూడా యాడ్స్ ఇస్తారు. ఈ ఎవరివో సమాచార ప్రసార శాఖ యొక్క సౌజన్యంతో ఇవి మీకు మీ మధ్యకు తీసుకురాబడుతుంది అని ఎన్నో విషయాలు. బ్యాంకులో ఆహ్, ఫేక్ నోట్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఎట్లా కనుక్కోవాలి? లేదు మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. లేదంటే ఓటీపీ వస్తుంది. అది మాకు చెప్పండి అని ఇలా రకరకాలుగా సైబర్ మోసాలు, నేరాలు ఎలా చేస్తారో ఇయన్నీ గూడా మనకు అవేర్‌నెస్ కలిగించడానికి అది మంచి కోసమైనా, చెడు కోసమైనా
ఆ సమాచారం అందించాలి, లోకానికి తెలియాలి. తెలియకపోతే వాళ్ళు నష్టపోతారు అనేటువంటి విషయం ప్రభుత్వాలు గ్రహించాయి. ప్రభువు ఏనాడో తన ప్రతినిధిగా ఈ లోకంలో ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్రతికినంత కాలం, బ్రతికినంత కాలం దేని మీద మనం దృష్టి సారించాలి అనంటే, దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి సంఘమునందు ఏ రీతిగా మనం ఎదుగుతూ ఉండాలి, ఎదిగిస్తూ ఉండాలి, ఒదుగుతూ ఉండాలి, ఒదిగిస్తూ ఉండాలి, చేరుతూ ఉండాలి, చేర్చుతూ ఉండాలి అనేటటువంటి దాని మీద స్పృహ మనకుండాలి. నిజంగా సంఘంలో ఈ కార్యక్రమాల గురించి, ఈ యొక్క విషయాలన్నిటి గురించి, ఒక్కొక్క దాని గురించి మనలో తెలిసే కొద్దీ సంఘంలో ఎటువంటి అవేర్‌నెస్ పెరుగుతుందంటే, చాలా సంతోషకరమైన పరిణామం. ఆదివారం రోజున ఆరాధనలో అది ఆరాధన అయిపోయిన వెంటనే ఒక సహోదరిమణి రూ. 2000 డబ్బులు అకౌంట్ నంబర్‌లోకి వేసి, సంఘంలో ఎవరికైనా ఏవైనా అవసరతలుంటే వాడండి అన్నయ్య అని ఫోను చేసింది సిస్టర్. అంటే ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఆ 2000తో నెలకు సరిపడా నలుగురికి సరుకులు రావచ్చు. హ్యాపీ. పక్కన పెట్టుకుంటే అట్లాంటివి మరికొంత కూడుకొని ఏదో ఒక దానికి పనికొస్తుంది. ఎన్నో ఉన్నాయి. దాదాపు కాస్త అటు ఇటుగా 2 రైస్ బ్యాగ్స్ ఒస్తాయి. కానీ ఇవన్నీ గూడా పక్కన పెట్టి ఏదో నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇష్యూ చెప్తున్నాను. ఇట్లాంటి వాళ్ళు చాలా మందున్నారు సంఘంలో. చాలా ఉన్నతంగా అందుకే నేను అంటే సంఘం ఎటువంటి పరిస్థితి కల్పించగలిగేది అనంటే, ఎలా ఉండగలగాలి పరిశుద్ధుల అక్కరలను తీర్చగలిగినదై ఉండగలగాలి. అది సంఘ క్రమమది. సంఘంలో ఎవరు కూడా ఆకలితో అలమటించుకోకూడదు. ఎవరు కూడా నిరాశ, నిస్పృహలతో ఉండిపోకూడదు. ఎవరు ఇంకా అంత దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదు. మాకెవరు లేరన్నటువంటి ఆ ఒంటరితనంతో బాధపడకూడదు అని. అంటే సంఘం ఎలాంటిది అనంటే, సంఘం అంటే ఒక భరోసా. సంఘం అంటే ఒక ధైర్యం. సంఘం అంటే ఒక సహవాసం. సంఘం అంటే ఒక అనుబంధం అనేటటువంటి పరిస్థితి రావాలి అన్నటువంటిది అది తెలియాలి. చాలా మందికి ఆ సంఘం గురించి తెలియక, సంఘానికి సంవత్సరాల తరబడి వెళుతూ ఉన్న దాని యొక్క పరిస్థితులేంటో అర్థం కాక వ్యర్థమైపోతున్న వాళ్ళు. అది ఏమాత్రం మంచిది కాదు కనుక సంఘం గురించి తరచుగా చెప్పాలి. సంఘము సహవాసం గురించి, సంఘములోనికి చేర్చబడినటువంటి ఒక్కొక్కరి విషయంలో మనం ఎటువంటి బాధ్యత, భారము కలిగి ఉండాలనేది తెలియగలగాలి. ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భాలను మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగితే ప్రియులారా, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అక్కడ రాయబడినటువంటి విషయాలు ఎంత శ్రేష్టమైనవయ్యా అనంటే, నిజముగా ఆనాడు ప్రారంభ సంఘమునందు పుట్టెడు దుఃఖాలు వాళ్ళకి. వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు ఎంత బలీయమైనవి అంటే, గుండెలు పిండేసేవంటే. ఒక్క మాటలో చెప్పాలంటే, మనలాంటోళ్ళు అట్లాంటి పరిస్థితిలో ఉండుంటే, మనలాంటి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉండుంటే, అస్సలు తట్టుకోలేమేమో. ఎప్పుడో ప్రాణాలు వదిలేసి ఉండేవాళ్ళు. అంత అద్భుతమైనటువంటి సందర్భాలు చూడగలిగితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు చెదరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించి, సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచున్నాడు. కాబట్టి చెదిరిపోయిన వారు
సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఈ క్రమములోనే ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఇక్కడ క్రీస్తు అని మాట ఆ సువార్త వ్యాపకము, సువార్త ప్రకటన అనేటటువంటి మాట ఇవన్నీ ఏవైతే ఉంటున్నాయో అది సువార్త సంఘమునకు వేరైనది కాదు సుమా. క్రీస్తు సంఘమునకు వేరైన వాడు కాదు మనకు తెలుసు. సంఘమునకు శిరస్సు క్రీస్తే. అంటే సంఘమునకు మూలమైనటువంటి క్రీస్తుని గురించి చెప్పటం అన్నా సంఘాన్ని గురించి చెప్పినట్లే. సువార్తలో క్రీస్తు గురించి ఉంటుంది. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వాడు సంఘంలోనికి వస్తాడు. కాబట్టి సువార్తలో సంఘం మిళితమైంది. క్రీస్తుని గురించి ప్రకటించటంలో సంఘం మిళితమై ఉన్నది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ జీవితం క్రీస్తులోనికి రావటం అనేటటువంటి ఈ జీవితం, ఈ బ్రతుకు ఏదైతే ఉన్నదో అది ఏదో తాత్కాలికంగా కాసేపు ఒక కరపత్రిక మనం అలా పంచుకొని ఆ ప్రదేశానికి మళ్ళొక్కసారి వెళ్లకుండా ఉండే పరిస్థితి కాదు. ఒక చోట మనం సువార్త సభ ఏర్పాటు చేసి మరలా జీవితంలో ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితికి రావటం కాదు పిల్లలు. అది ఎప్పుడూ కూడా మంచిది కాదు. దేవుడు చెప్పింది కాదు. కొత్త నిబంధన క్రమం కాదు. క్రొత్త నిబంధన క్రమం ఏంటి అంటే సువార్త ప్రకటించండి, బాప్తిసం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఆజ్ఞలను పాలించండి, ఆ గొర్రెలను మేపండి, కాయండి. అంటే అటు తిరిగి, ఇటు తిరిగి ఇప్పుడు మేపే పని, కాసే పని ఎక్కడ జరుగుతుంది అంటే సంఘంలో జరుగుతుంది. ఆ సంఘంలో మన పరిస్థితి ఎట్లా ఉండాలయ్యా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హింస కలిగి ఒకవైపు స్టెఫెను మరణం జరిగింది. దారుణమైనటువంటి స్థితిలో ఆయన్ని అంటే మానవులు ఒక మానవ సమాజం ఒక నిండు ప్రాణాన్ని తీసివేయటం ఏంటి మరలా చెవులు మూసుకొని వాళ్ళు రాళ్లతో కూర్చోరు. అంటే ఒకవేళ ఏదన్నా గట్టిగా అరిచినప్పుడు ఆ హాహాకారాలను విని మేము చెల్లించిపోకూడదు అని ఆలోచించి కదా ఇలాగ చేసింది. అంత పరిస్థితి జరిగింది. దాంతో పాటు ఇంకా సంఘమంతటికి జరిగింది. ఒకవైపు సౌలు ఇంటింట జొచ్చి చంపేస్తున్నాడు. స్టెఫెను గారిని సమాధి చేసి బహుగా ప్రలాపించి సంఘాన్ని గురించి ప్రకటించే పనిలో ఉండిపోయినారండి వాళ్ళు. అంటే మనకు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో ఒక చావు జరిగింది. జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం మనం చేసుకోము. ఎందుకంటే అది ఆ బాడీని తీసేసేంత వరకు భోజనం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాము. అందరం కూడా హృదయం కకావికలైనటువంటి పరిస్థితి ఉంటుంది గనక ఇరుగు పొరుగు భోజనం తీసుకొచ్చి బతిమలాడి పెడతారు. మనం కాస్త కూస్త తింటాం. తర్వాత ఏం జరుగుతుంది అనంటే క్రమక్రమంగా మరలా సాధారణంగా తిండి తినడం మొదలు పెడతాం. అంటే ఒక ఇంట్లో ఓ మరణం సంభవించినా మనం ఖచ్చితంగా నిద్రపోతాం, తిండి తింటాం, బట్ట కడతాం, ఇంట్లో నివాసం చేస్తాం. ఇంకొన్నాళ్లకు సర్వసాధారణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండిపోతాం. అంటే మరణం సంభవించినా ఖచ్చితంగా చేయాల్సినటువంటివి ఇవి అని మనం ఫిక్స్ అయిపోయి చేసుకుంటూ ఉంటాం చూసారా? అలా ఖచ్చితంగా చేసుకోవలసినటువంటి వాళ్ళు తిండి తిన్నట్టుగా, నిద్రపోయినట్టుగా, బట్ట కట్టినట్టుగా, ఇంటిలో ఉంటున్నట్టుగా, జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేస్తున్నట్టుగా సువార్త ప్రకటన చేస్తున్నారు. క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. సంఘంలోనికి ఆహ్వానిస్తున్నారంటే ఈరోజు మనకు ఇటువంటి గురి ఏ సంఘ సభ్యులకుందండి? ఏ సంఘ సభ్యులకుందండి? క్రమక్రమంగా సంఘంలో నేను గమనిస్తూ ఉన్నాను. దండులో ఉన్నటువంటి సంఘంలో పిల్లలు ఎట్లా తయారవుతున్నారనంటే ఒక్కొక్కరు ప్రతి వారం ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళకు ఏదో ఒకటి రూపేణా తెలియపరిచి కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి సంఘంలోనికి తీసుకురావటం, వాళ్ళని దేవుడి వాక్యం వినేటట్టు చేయటం, బాప్టిజం క్లాసులు వినిపించేటట్టు చేయటం, వాళ్ళు బాప్టిజం తీసుకునేటట్టు చేయటం.
సంఘానికి క్రమక్రమంగా పిల్లలు పెరిగిపోతూ ఉంటున్నారు పిల్లలు. నాకనిపిస్తుంది ఎప్పుడో ఒక 10, 15 సంవత్సరాల వరకు కూడా ఇది నిండదేమో అనుకోని. కానీ నిన్న ఆదివారానికే చాలా మందొచ్చారు. అంటే ఏం చేస్తున్నారన్నమాట? వాళ్ళు సంఘం గురించి చెప్పకపోతే, వాళ్ళు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, దీనిలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి, ఇందులో ఉన్నటువంటి మేలుల గురించి, ఉపకారముల గురించి, వీళ్ళ గురించి ఇతరులకు మనం నేర్పించకపోతే మన రుచి చూసి ఆఫ్టర్ ఆల్ మనం మనకు నచ్చిన సినిమా గురించి లోకానికి చెప్పకుండా ఉండలేమే? నచ్చిన సీరియల్ గురించి చెప్పకుండా ఉండలేమే? నచ్చిన తిండి గురించి, నచ్చిన బట్ట గురించి, నచ్చిన ప్రదేశం గురించి ఎవరు అడగకపోయినా ఇది విన్నారా అని చెప్తామే. అంతకంటే తీసిపోయిందా నీవు నేను వెళ్ళేటటువంటి సంఘం? దేవుడు క్రీస్తు అంతగా ప్రాణమే ఇచ్చి కాపాడుకొని సంపాదించుకున్న సంఘం ఇంతకంటే తీసిపోయిందా చెప్పండి? అంటే మనం ఈరోజు ఎంతగా దిగజారిపోతున్నామో బాధ్యతల్లో అనేది ఆలోచించేయండి. ఎదగాలి. ఎంతకాలం ఇలాంటి పరిస్థితులు చెప్పండి? నిజంగా మన టర్కీ భూకంపం విషయంలోనండి ఆహ్, గుండెలు పిండేసే సంఘటనని. 33 ఇల్లులకు ఓనరండి. 33 ఇల్లులకు ఓనరు. ఒక్క 7 సెకన్లలో వాళ్ళు, వీళ్ళు ఇచ్చే బ్రెడ్ ముక్కల కోసం ప్రాకులాడాల్సిన పరిస్థితండి. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ, బోరున విలపిస్తూ, ఒక 3 బ్రెడ్‌లను గట్టిగా ఒడిసి పట్టుకొని ఉన్నటువంటి ఆ ఫోటో వైరల్ చేస్తూ ఉంటున్నారు చాలామంది. క్షణాల్లో పరిస్థితులు మారిపోతుంటే ఉంటాయి. అట్లాంటిది మనకు అలాంటి స్థితి మనకే గనుక వస్తే ఏం చేయగలం? ఏం నిలవగలం చెప్పండి? అరే! ఇంత అద్భుతమైనటువంటి చక్కటి అవకాశాలు దేవుడు మనకు ప్రసాదించి, మన హృదయాలను ఉల్లాసంతో నింపుతూ ఉంటూ ఏవండీ? సమస్తమును ధారాళంగా మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు మనల్ని ఇదిగో నాయనా ఒక గుంపుగా మీరు ఉండండి. ప్రత్యేకంగా ఉండండి. మాదిరిగా ఉండండి. దీవెనకరంగా మారండి. లోకానికి వెలుగుగా ఉండండి. ఉప్పుగా ఉండండి అని చెప్తున్నాం. ఈరోజు మన సంఘంలో, మన సహవాసంలో మన పాత్ర ఏమై ఉన్నది? మన బాధ్యత ఏమై ఉన్నదన్నది ఎంతమందిమి గ్రహిస్తున్నాము? ఎంతమందిమి ఆ దిశగా ఎదుగుతున్నాం అనేది ఆలోచన చెయ్యాలి పిల్లలు. ప్రారంభం నుంచి దేవుడు నన్ను సంఘంలోనికి తీసుకొని వచ్చిన నాటి నుండి కూడా అంటే మీకే కాదు, నాకే కాదు మీకు కూడా దేవుడు అటువంటి ఆ ప్రేరణలు కలిగిస్తూ ఉంటాడు. కాకపోతే మనం దాన్ని గమనించాలి. దాన్ని మనం గ్రహించాలి. నాయనా నువ్వు ఎదగాలిరా బిడ్డ. నువ్వు ఇట్లాగే ఉండిపోకూడదురా. పాటలు వినేవాడిగా ఉండకూడదు. పాటలు పాడగలగాలి. పాటలు పాడేవాడిగా ఉండకూడదు. పాటలు రాయగలగాలి. రాసేవాడిగా మాత్రం ఉండకూడదు. దాన్ని పాటింపులోకి తీసుకురావాలి. దాని దాని ద్వారా 10 మందిని ఆహ్, ప్రేరణ పొందే విధంగా చేయగలగాలి. సంఘానికి వచ్చేవాడిగా కాదు నాయన. సంఘానికి సమకూర్చేవాడిగా, సంఘాన్ని నడిపేవాడిగా, సంఘాలను స్థాపించేవాడిగా నువ్వు ఎదగాలి. మొత్తానికి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా ఎదుగు, ఇంకా ఎదుగు, ఇంకా ఎదుగు, ఇంకా ఎదుగు అనేటటువంటి పరిస్థితులే ఉంటున్నాయి. తప్ప ఇంక చాల్లే అనేటువంటి పరిస్థితులు రాకుండా దేవుడు ప్రేరణ కల్పిస్తాడు ప్రతి మనిషికి. దాన్ని గ్రహించగలగాలి. ఆనాటి అపోస్తలులు మనలాంటి మనుషులే పిల్లలు. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళకి మనకంటే 10 ఎక్కువ చేతులో లేకపోతే 4, 5 మెదడులో లేదంటే వాళ్ళకు ప్రత్యేకతలు కలిగినటువంటి అవయవాల్లో ఇటువంటివి ఏవి లేవండి. వాడికి సాధ్యమైంది. వాళ్ళకంటే ఈరోజు మనకి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడే గాని హింసలు లేవు. గొప్ప హింసలు ఏం కలుగుతున్నాయి మనకు చెప్పండి. తిన్నదరక్క బెడ్ల మీద పడుకొని దొర్లాడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా! అలాంటి స్థితిలో ఉంటున్నాం మనం. గొప్ప హింస కలిగితే కూడా సువార్తను శ్వాసగా సంఘములోనికి అనేకులను నిత్యము చేరుస్తున్నటువంటి వాళ్ళు యోధులుగా ఉండిపోయినారు పిల్లలు. ఏదో మన సంఘాలు సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి. ఎందుకు? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టున్నాయి. స్వస్థతల పేరిట, వరాల పేరిట మోసం చేసేటువంటి వాళ్ళ సంఘాలు నిండిపోతూ ఉంటే
నిమ్మకు నీరెత్తినట్టుగా మనం ఉండిపోతే సంఘం గతి ఏమగును? మన మీద దేవుడించినటువంటి నమ్మకం ఏంటో తెలుసా? వీడైతేనే, ఈ ఈ బిడ్డ అయితేనే, ఈ అమ్మాయి అయితేనే చక్కగా ఈ స్థానిక సంఘంలో ఉన్నతమైనటువంటి పాత్ర, నమ్మకము, సామర్థ్యము కలిగినటువంటి పాత్ర పోషించి ఏకులను నా వైపు త్రిప్పగలరు అన్నటువంటి నమ్మకంతో దేవుడు ఆయా పరిస్థితులు గుండా మనం తీసుకుని వచ్చాడు. కానీ మనలో ఆ జీలు ఏమవుతుంది? వాళ్ళు చూడండి. పౌలు గారు కూడా మాట్లాడుతూ ఎఫ్సీలు రాసిన పత్రిక చూద్దాం. ఒకరు చదవాలి మాటని. పౌలు గారు ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. 32వ వచనం. పౌలు గారు మాట్లాడుతూ చెప్పిన మాట. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. పౌలు గారు కూడా చాలుతలే. పౌలు గారు కూడా అక్కడ భార్యాభర్తల గురించి చెప్తున్నట్లుగా ఉంటున్నది. కానీ దాని పోలిక కూడా ఎందుకు తీసుకుంటున్నాడు దేవుడు అంటే, అయితే నేను క్రీస్తును గురించి సంఘాన్ని గురించి చెప్తున్నాను అని. సంఘం అంటే ఎంత ఔన్నత్యము కలిగినదో, ఆ సంఘమునకు శిరస్సు యజమానుడు భర్త అయినటువంటి క్రీస్తు అని, సంఘం అంటే భార్య లాంటిదని ఎంత అద్భుతమైన పోలికతో పోల్చి ఇరువురి యొక్క భారము, బాధ్యత, గురి, లక్ష్యము వీటన్నిటి గురించి తెలియపరుస్తూ ఉంటున్నాడండి పౌలు గారు. ఇలా సంఘమును గురించి, దాని విలువ గురించి, దానిలోనికి వచ్చినటువంటి మనందరి యొక్క పాత్రల గురించి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరించినటువంటి స్థితి మనకు పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో కనబడుతుంది ప్రియులారా. ప్రభు కూడా సంఘాన్ని గురించి మాట్లాడుతూ, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనిరవని ఎంతో గొప్ప ప్రేరేపించేటటువంటి మాటలు, రేకెత్తించేటటువంటి మాటలు, దేవుడి కోసం ఉద్రేకించబడేటటువంటి మాటలు, రేపబడేటటువంటి మాటలు సంఘాన్ని గురించి ప్రభు నాటి నుండి ఎన్నోసార్లు చెప్పాడు. కాబట్టి ఆ సంఘాన్ని గురించి నేను ప్రకటిస్తున్నాను, నేను చెప్తున్నాను. ఇందులో సంఘం అంటే భార్య పాత్రలో ఉండేది. అన్ని విషయాల్లో సంఘం భర్త అయిన క్రీస్తుకు లోబడి బ్రతకాలన్నటువంటి ఆ విషయాలను, ఆ పోలికలను ఎంతో సులభంగా అర్థమయ్యే విధంగా ప్రభువు నేర్పించటం జరిగింది పిల్లలు. ఈరోజు ఆన్లైన్ ప్రారంభంలో చాలా తక్కువ మందితో ప్రారంభమైంది. ఇప్పుడు రాను క్రమక్రమంగా నంబర్లు పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయంటే మీరు ఊరుకోనట్లేదు. ఏదో ఒక రూపేనా ఎవరికో ఒకరికి, అయ్యా రోజు మాకు ఉదయ సాయం సమయాల్లో చక్కటి దేవుడి మాటలు ఎప్పుడు మీరు కని విని ఎరుగని మాటలు వింటున్నాం, ఒక్కసారి వచ్చి రుచి చూడండి అని చెప్పేవాళ్ళు లేకపోతే, సంఘాన్ని గురించి ప్రకటన చేయకపోతే, సంఘం నుంచే ఇదిగో ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీస్ కావచ్చు, బయట జరిగేటువంటి స్వార్థ పరిచర్యలు కావచ్చు, పాటల పరిచర్యలు కావచ్చు, పుస్తకాల పరిచర్యలు కావచ్చు, బయట అవసరతలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే విషయం కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి వారిని ఆదుకునే విషయం కావచ్చు, ఇవన్నీ కూడా సంఘము ద్వారా జరుగుతాయన్నటువంటి విషయమే చాలా మందికి తెలియదు. కాబట్టి ప్రియులారా, శత్రువును జయించుటకు సిద్ధపరిచే యుద్ధశాల సంఘమిది. మనల్ని మహాలోకములో దేవుణ్ణి ఎదుర్కొన్నట్టుకు సిద్ధపరిచేటటువంటి సుందరవతి సంఘముగా మార్చగలిగినటువంటి యోగ్యత, ముడత, కలంకము లేని పరిశుద్ధమైన సంఘంగా తీర్చిదిద్దబడటానికి సంబంధించి అందరమును కూడా సంస్కరణ దిశగా సాగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకా పౌలు గారు మాట్లాడుతూ చెప్పిన మరొక అద్భుతమైన మాట, సంఘం గురించి ఆయన ప్రకటన చేస్తూ చెప్పినటువంటి విషయాలు ఆలోచించగలిగితే, ఒకసారి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయము 15వ వచనం. ఆయనను చదవండి. దేవుని మందిరంలో అనగా
జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ చాలు చాలు. సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే సంఘమును గురించి పౌలు గారు కూడా మాట్లాడుతూ చెప్పిన మాట ఇది. ఒక దైవజనుడి స్థానములో తనలాంటి దైవజనుని యొక్క స్థితిలో ఉన్నటువంటి తిమోతి గారికి చెప్తున్న మాట అండి పౌలు గారు. అక్కడ మాట్లాడుతూ చెప్పిన మాట దేవుని మందిరము అంటే ఇదొక కట్టడం ఏమైనా అనుకుంటారేమోనని, జీవము లేనటువంటి ఈ సిమెంటు, ఇటుకలు, రాళ్ళు, ఇసుక, రాడ్లు అనుకుంటారేమోనని ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, అంటే సంఘాన్ని గురించినటువంటి స్పష్టత మనకు ఎంత తెలియాలని అనుకుంటున్నాడు. సేవకుడికి అర్థం కాకపోతే ఏం చెప్పగలడు సంఘాన్ని గురించి? అందుకే ముందుగా సేవకుడు చెప్తూ ఉంటున్నాడు. ఏమండి? ఈరోజు ఒక సేవకుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో లైన్‌లోకి వచ్చి దేవుని మాటలు వింటున్నారు. తెలియాలి మనకందరికీ. ఇంతకాలం తెలియకనే మనం ఎంతో పొరబడ్డాం ప్రియులారా. చాలా అవసరత అనిపించింది ఈ 12 అంశాల మీద మీకు ఈ మాటలన్నీ అందించటం. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు గాని ప్రియులారా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సత్యాలను దేవుడు మనకు చేరువ చేస్తూ, మనల్ని తొందరగా ఎదిగిస్తూ ఉంటున్నాడు. గత కాలంలో మనం పోగొట్టుకున్న ఎన్నో మనకు చేరువ చేస్తున్నాడనేది సంతోషం నాకుంది. అక్కడ చెప్తున్నాడాయన. జీవము గల దేవుని సంఘము, దేవుని మందిరం అంటే జీవము గల దేవుడి సంఘం. ఇందులో ఎవరయ్యా ఉంటారు అంటే జనులుంటారు, మనుషులుంటారు, పరిశుద్ధులుంటారు. మనమే సంఘం అని ఆయన తెలియపరుస్తూ, ఈ సంఘంలోనికి వచ్చినటువంటి వారు ప్రవర్తనలో మార్పు వచ్చే విధానము కొరకు రావాలి ఈ సంఘంలోనికి. చాలా మందికి సంఘానికి ఎందుకు రావాలన్న విషయం తెలియదండి. వాళ్ళ కోసం ఈ మాట చెప్పబడింది, వీళ్ళ కోసం ఈ మాట చెప్పబడింది, వాడికి బలి తగిలింది, వీళ్ళకు బలి తగిలింది అని అనుకోవటమో, లేకపోతే ఒకవేళ మనకి ఏదన్నా తగిలితే ఈ మధ్యకాలంలో సేవకుడు రాళ్ల ప్రసంగాలు చేస్తున్నాడు, మా మీద రాళ్ళేస్తున్నాడు, ఏమనుకున్నాడో ఏమో, ఉండాలనుకుంటున్నాడో పోవాలనుకుంటున్నాడో మా సంగతి తెలీదులే. ఇంకా ఇటువంటి ప్రసంగాలు చేస్తే ఎవడన్నా వింటాడా ఆ మాటలని అట్లా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు తప్పిస్తే. నిజంగా దేవుడు నాతో ఈరోజు దైవజనుడు ద్వారా మేము ఏమాత్రం పోలవండి చెప్పండి అసల. ఎన్నో సందర్భాల్లో నాకు అనుభవం ఏమిటంటే, ఏదేదో చెప్పాలనుకుని వేదికలెక్కుతాం. ఎంతెంతో ప్రిపరేషన్స్, ఎన్నెన్నో ఉదాహరణలు అన్నీ తీసుకుంటాం. అవేవి రావు. ఆ నడిపింపు వేరే విధంగా ఉంటుంది నమ్మగలిగితే. కనుక మేము కూడా ఏమాత్రం నిష్ప్రయోజకులమైనటువంటి దాసులం ఆయన బూరల్లో మాత్రమే. కనుక ఏదో సేవకుడినో, విత్తబడిన వాక్కునో నిందిస్తూ కూర్చోవటం కంటే, మన ప్రవర్తన విషయంలో పదే పదే దేవుడు ఈ మాటలు ఇలా చెప్తూ ఉంటున్నాడంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యెస్, నేను ఇంకా నిర్లిప్తతో ఉన్నాను, ఉదాసీనంగా ఉన్నాను. నేను పట్టనట్టు ఉన్నాను, గురి తప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి జోగుచూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి దేవుడు నాకు పదే పదే హెచ్చరికలు చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత మనకు అందరికీ ఉంది. ఎందుకంటే మనం సంఘంలోనికి ఎందుకు వస్తాం అంటే ప్రవర్తనలో మార్పు కోసం వస్తాం. ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవటానికి వస్తాం. అదే చెప్తున్నాడు అక్కడ. నీకు చెప్తాను తిమోతి, నీకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రవర్తించాలన్న విషయం నీకు తెలియకపోతే నువ్వెలా చెప్పగలవు వాటికి అని. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రవర్తన పరమైనటువంటి ఆ మార్పులు ఎన్ని చేసుకున్నాం మనం? బూతులు మానేమా? అనవసర కోపాలు తగ్గాయా? బాధ్యతారాహిత్యంగా బతకటం తగ్గిపోయిందా? సంఘం పట్ల స్పృహ పెరిగిందా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలన్నటువంటి ఆశ పెరిగిందా? బైబిల్‌ని నిత్యము ధ్యానం చేయాలి, నెమరు వేయాలన్న దాని మీద ఆశ పెరిగిందా? పిసినిగొట్టుతనం దేవుడిలో మానేసి దాతృత్వం కలిగి ఉండాలనేది పెరిగిందా? దేవుడి మహిమ కోసం బలమును, సమయమును మనం అర్పణ చేయాలన్న విషయం అర్థమైందా?
ఎన్ని విషయాలు అత్తగారింటిని అమ్మగారింటి లాగా చూసుకోగలిగినటువంటి స్థితి మనకు వచ్చిందా? భర్త పట్ల ధర్మాన్ని, భార్య పట్ల ధర్మాన్ని, బిడ్డల పట్ల కలిగి ఉండాల్సినటువంటి ధర్మాన్ని కలిగి ఉంటున్నామా? ఇదన్నీ కూడా ప్రవర్తనలో రావలసిన మార్పులు పిల్లల. ఈ మార్పులు రాని పక్షాన నేను ఎన్ని చెప్పినా, మీరెన్ని విన్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందరికీ ఎప్పుడు ప్రయోజనం వస్తుందండి? ఇదిగో సంఘమును యొక్క గొప్పతనం గురించి లోకానికి ఎన్నో రీతులుగా చాటుతూ ప్రవర్తనలో మార్పులు తీసుకుని వచ్చే కేంద్రం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎక్కడ మనిషికి మార్పు వస్తుందనంటే చెప్పే మాట అందరూ జైలుకెళితే వేదాంతం అలవాటు అవుతుంది అని అంటారు. ఒక్కసారి జైలుకెళ్ళిపోతే ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మనిషికి ఆ సారం అర్థం అవుతుంది అని చెప్తూ ఉంటారు పిల్లలు. జైలుకి కాదండి మనిషి మారాలంటే వెళ్ళాల్సింది. సమాధులకి వెళ్ళండి అని చెప్తారు కొందరు. కొందరు ఎమర్జెన్సీ వార్డుల్లోకి వెళ్ళండి, హాస్పిటల్లోకి తెలుస్తుంది ఆ జీవితానికి గురించి సంబంధించినటువంటి వాస్తవికత. కానీ వీటన్నిటికంటే అవి కూడా నేర్పుతాయి చాలా. కానీ వాటికంటే గొప్పగా ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు తీసుకురాగలిగినటువంటి శక్తి కేవలం దేవుని స్వచ్ఛమైన వాక్కులకుంది. ఆ వాక్కుల నిలయంగా ఉన్నటువంటి సంఘానికి ఉంది. కనుక అటువంటి శ్రేష్టమైన సంఘము గురించి నిత్యము చెప్పాలి. మా వంశం గురించి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ మా వంశం ఎంత గొప్పదో తెలుసా? ఏమండి? మా అమ్మ నాన్నల యొక్క చరిత్ర తెలుసా? మేము బాగా బతికినోళ్ళం అండి అనని ఎవరు అడగకపోయినా చెప్పేస్తారు చూసారా? దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించి మన ఉన్నతి కోసం ఏర్పరచినటువంటి దివ్యమైనటువంటి ఆ కేంద్రం సంఘం గురించి వేన్నోళ్ళ చెప్పగలగాలి. రేపు ఎవరైనా వచ్చినప్పుడు మీరు చెప్పిన దానికంటే ఇక్కడ ఎక్కువ చూస్తున్నాను అన్న ఆలోచన ఉండాలి. ఒకనాడు శేపదేశ ప్రాణి, నీ గురించి చాలా విన్నానయ్యా బాబు, వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినవి చాలా తక్కువ అనిపించాయి అన్నట్టు ఉండాలి. కానీ ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్టు, ఆ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉండే పరిస్థితులు. మీరేం చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి? ఇక్కడ జరుగుతున్నది ఏంటి? అంతా గొడవలు, అల్లర్లు, అసమాధానాలు, అక్రమాలు, క్రమం లేదు, పాడు లేదు. ఆ పరిస్థితులు లేవు. ఎవరు లోబడే పరిస్థితులు ఏం కనబట్లేదు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాడు వాడు సెల్లులు చూసుకుంటున్నాడు. ఇట్లాంటి సాక్ష్యం కూడా రాకూడదు. గుర్తుపెట్టుకోండి. సంఘంలో చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. లోకం ఎప్పుడైనా సరే సంఘానికి రావాలి అన్నటువంటి ఆశ కలిగి పరుగులు తీయగలగాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మనం పర్ఫెక్ట్ గా మన ప్రవర్తనలో మంచి మార్పులు తెచ్చుకున్నప్పుడు. ఆ తెచ్చుకున్నటువంటి మార్పు ఎలా వచ్చింది అని అంటే, ఇదిగో నాకు దేవుడు ఈ సంఘంలో ఎదుగుదలకు సంబంధించినటువంటి మెలకువలు నేర్పిస్తున్నాడని సగర్వంగా చాటినప్పుడు కదా పిల్లరా. కనుక సంఘం గురించి ఎంతో స్పృహ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. నాకు కూడా ఈ మధ్య కాలంలోనే సంఘం యొక్క విలువలు బాగా తెలియజేస్తున్నాడండి దేవుడు. చాలా భాగ్యవంతులం మనం అంతా. అన్ని తెలుసుకోవడానికే సిద్ధు మనం చక్కగా ఎదుగుతూ ముందుకు సాగింపచేస్తున్నాడు దేవుడు. కనుక ఈ అవకాశాలను ఎవరూ కూడా పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోవటానికి మరింతగా సిద్ధపట్టి దైవాశీర్వాదం, దేవుడు దాచిన మేలును స్వతంత్రించుకుంటారని నేను ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను. ఇది సంఘానికి చివరి భాగం. వచ్చే దినము నుండి నేర్చుకునబోయే భాగం కుటుంబం విషయంలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి. కుటుంబాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.